దే కాల్ హిమ్ ఓజీ. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాపై హైప్స్ మాత్రం మామూలుగా లేదుగా. నిజంగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వస్తున్న ఓజీ మూవీ మరో ఎత్తు. ఎస్, ఓజీ మూవీపై ఉన్న హైప్స్ అయితే పీక్స్, అది పక్కన పెట్టేయండి. ఇక ఓజీ మూవీ ప్రమోషన్స్ కూడా పక్కన పెట్టండి. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో మనం చూస్తున్నదే లాస్ట్ మూవీ హరిహర వీరమల్లుకు జరిగింది, ఇప్పుడు ఓజీ మూవీకి. దాని కనీసం ఇంటర్వ్యూలైనా ఇచ్చారు, దీనికి అది కూడా లేదు. జస్ట్ ఒక రిలీజ్ ఈవెంట్ అయితే పెట్టడం జరిగింది, అది కూడా సోసోగానే అంతంత మాత్రంగానే చేసి ముగించేశారు. సో ప్రమోషన్స్ అయితే నిల్లు ఓజీ మూవీకి. సో హైప్స్ అయితే పీక్స్ లో ఉన్నాయి. సో ఈ హైప్స్ వల్ల ప్రమోషన్ చేసినా చేయకపోయినా సరే కలెక్షన్స్ వస్తాయంటే డిపెండింగ్ ఆన్ కథ, స్టోరీ, సినిమా. సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మీ ముందుకు ఇలా రావడానికి గల కారణం ఏంటిదంటే, ఓజీ మూవీ ప్రీమియర్స్ అయితే ఈ రోజు పడబోతున్నాయి. ఈ రోజు రాత్రి 10 గంటలకి ఇటు ఏపీ అండ్ అలాగే ఇటు తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయి. సో ఈ ప్రీమియర్స్ అక్కడ ఏపీలో వచ్చి 1000 రూపాయలు, ఇక్కడ తెలంగాణలో వచ్చి 800 రూపాయలు. మనకు అంత సీన్ లేదు, 800-1000 రూపాయలు పెట్టేంత సీన్ మనకి లేదు. ఎందుకంటే ఒక్కళ్ళే వెళ్ళి మూవీని చూడలేం కదా. నేను వెళ్ళాలంటే నాతో పాటు ఇంకో 2-3 లేదా ఒక్కళ్ళైనా తీసుకెళ్ళాలి. సో 2000 రూపాయలు పెట్టి సినిమాని చూసేంత సీన్ మనకు లేదు. సో మనం రేపు మార్నింగ్ అయితే చూస్తాము. సో ఏమనుకోకుండా రేపు మార్నింగే చూసి వచ్చిన తర్వాతే రివ్యూని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇక అసలు మ్యాటర్ ఏంటిదంటే, ఓజీ మూవీ ట్రైలర్ అనాలిసిస్. అసలు ఓజీ మూవీ ట్రైలర్ మనకు చెప్పింది ఏంటిది, ఓజీ మూవీలో మనకు చూపించింది ఏంటిది, సినిమాపై ఉన్న హైప్స్ ని పెంచేలాగుందా, తగ్గించేలాగుందా. సో అండ్ అలాగే కొన్ని ప్రశ్నలు అయితే నాకైతే ఉన్నాయి. సో ఆ ప్రశ్నలు ఏంటిది, దానికి సమాధానం ఏంటిది అనేది కూడా, నా ఒపీనియన్ ఏంటిది అనేది వీడియోలో మీకు క్లియర్ గా వివరించడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. సో ఏంటిది అనేది మీకు పాయింట్ వైజ్ గా అయితే చెప్తాను, వినండి. సో ఓజీ ఫుల్ స్టోరీ అసలు ఏంటిది, ట్రైలర్ లో మనకు చూపించింది ఏంటిది, ఫుల్ స్టోరీ ఏంటిది అనేది కూడా చెప్తాను. అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చి, ఓజీ మూవీ ట్రైలర్ లో చూపిన దాన్ని బట్టి చూస్తే ఓజీ మూవీ హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా. అండ్ అలాగే ఓజీ మూవీకి సాహోకి లింక్ ఉందా, మన సుజిత్ డైరెక్టర్ అయిన సుజిత్ సాహోకి అండ్ అలాగే ఇటు ఓజీకి రెండింటికి కలిపి లింక్ చేస్తున్నారా. సో అది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఆ న్యూస్ కూడా. దెన్ ఆ తర్వాత ఈ సినిమాలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సన్ అఖిరానందన్ ఎంట్రీ కన్ఫామ్ గా ఉంటుంది. ఒక సర్ప్రైజింగ్ ఉంది అని చెప్పి ఆల్రెడీ చిత్రం అయితే ట్వీట్ అయితే వేయడం జరిగింది. సో ఆ లుక్ అది చూస్తుంటే మన అఖిరానందన్ ఎంట్రీ అయితే కన్ఫామ్ ఈ మూవీలో. సో అండ్ దెన్ ఆ తర్వాత మన ఎస్ఎస్ తమన్ గారు చాలానే బిల్డప్ ఇచ్చారు, అంటే చాలానే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ఈ సినిమాతో తను ఇప్పటి వరకు చేయని వరకు ఈ సినిమా కోసం చేస్తున్నాను, బీజిఎం కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఇప్పటి వరకు మీరు ఎక్కడ చూడని, ఎక్కడ వినని బీజిఎం సాంగ్స్ ఇస్తానని చెప్పారు. సో అదే రకంగా సాంగ్స్ అయితే హిట్ అయ్యాయి. అండ్ అలాగే ట్రైలర్ బీజిఎం కూడా బాగానే ఉంది. సో అండ్ దెన్ ఆ తర్వాత వచ్చి ఓజీ ట్రైలర్ చూసిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో ఓజీ మూవీ పంజాని అండ్ అలాగే మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన భాషాని అండ్ అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఇంద్రా మూవీని, ఇలా చాలా మూవీనే ఉన్నాయి. ఆ టెంప్లెట్ లోనే ట్రైలర్ అయితే ఉంది. సో ఆ విషయం కూడా మాట్లాడుకుందాం. సో అండ్ దెన్ ఆ తర్వాత అసలు ఇదంతా బట్టి చూస్తే ఓజీ మూవీ పరిస్థితి ఏంటిది అనేది కూడా మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. సో వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి దయచేసి. సో లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక ఓజీ మూవీ ఫుల్ స్టోరీ చూసుకుంటే, ఎస్ ఖచ్చితంగా ఓజీ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఈ ట్రైలర్ వచ్చి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన భాషా మూవీ అయితే కంపల్సరీగా గుర్తొస్తుంది. సో అదే టెంప్లెట్ లో ఉంది. అండ్ అలాగే పంజాబ్ మూవీ మన పవర్ స్టార్ గారు నటించిన పంజాబ్ మూవీ మరో పంజాబ్ మూవీ అవుతుందని చెప్పి సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. అండ్ దెన్ ఆ తర్వాత మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఇంద్రా మూవీ. సో వీటన్నిటికీ ఓజీ మూవీకి లింక్ ఏంటిదంటే, ఎస్ ఖచ్చితంగా ఈ సినిమా ఈ ట్రైలర్ చూస్తే, ఓజీ ట్రైలర్ చూస్తే మనకు ఇవన్నీ మూవీస్ కూడా, చాలా మూవీస్ ఇవే కాదు ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి, అన్ని మూవీస్ కూడా మనకు క్లియర్ గా గుర్తొస్తాయి. ఆ టెంప్లెట్ లో ఉంది ట్రైలర్ అయితే. ఓజీకి సాహోకి లింక్ ఉందా అంటే ఎస్ కంపల్సరీగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది మేబీ. ఎందుకంటే ట్రైలర్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ షాట్ అయితే గుర్తు ఉంటుంది. సో కార్ నుంచి బయటకు వస్తున్న షాట్ కానివ్వండి, ముంబైకి తిరిగి వస్తున్న షాట్ కానివ్వండి, ఆ లెగ్ ఆ లుక్ చూస్తుంటే మన ప్రభాస్ గారేమో అని అనిపిస్తుంది. సో మేబీ లింక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో సినిమా చూసిన తర్వాతే తెలుస్తుంది. అదైతే కంపల్సరీ అయితే లింక్ ఉండదు, ఎందుకంటే అది ఇదేమో గ్యాంగ్స్టర్, ఇదేమో ఫ్యామిలీ. సో కంపల్సరీ అయితే రెండింటికి సంబంధం ఉండదు మేబీ. సో లింక్ ఉంటుందా ఉండదా, మన ప్రభాస్ గారి క్యామియో ఉంటుందా ఉండదా అని చెప్పి సినిమా చూస్తేనే తెలుస్తుంది. సో అదైతే ఇప్పుడు క్లారిటీ లేదు. అండ్ దెన్ ఆ తర్వాత మన పీకే సన్ పవన్ కళ్యాణ్ గారి అఖిరానందన్ గారి ఎంట్రీ.
పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిలానందన్ డెబ్యూ ఈ సినిమాతో ఉండబోతుంది, కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న ఆల్రెడీ ఫైట్ చేస్తున్న వీడియో కూడా లీక్ అయిపోయింది. సో అది ఇప్పుడు మనం చూపించొద్దు. సో కంపల్సరీగా ఈ సినిమాలో అయితే మన అఖిలానందన్ గారి ఏంటైతే ఉంటుంది కంపల్సరీ అయితే దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ఇక ఈ అఖిలానందన్ ఎంట్రీ థియేటర్ మొత్తం వేరే రేంజ్ లో బ్లాస్ట్ అవుతుంది. అండ్ అలాగే చిత్రం సర్ప్రైజ్ ఉంటుంది అని చెప్పిన సర్ప్రైజ్ ఇదే కావచ్చు, మేబీ అఖిలానందన్ ఎంట్రీ కావచ్చు. సో కంపల్సరీగా అయితే అఖిలానందన్ ఎంట్రీ అయితే కంపల్సరీ కన్ఫర్మ్ ఈ సినిమాలో. సో దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు, ఫిక్స్ అయిపోయింది. అండ్ దెన్ ఆ తర్వాత ఈ ట్రైలర్ చూస్తుంటే ఆల్రెడీ ముందు చెప్పినట్టే పంజాబ్ మూవీ, భాషా మూవీ, ఇంద్ర ఇలా చాలా సినిమాలు అయితే గుర్తొస్తున్నాయి. మేబీ ఆ టెంప్లెట్ లేకపోతేనే మంచిది. సో చూద్దాం. అండ్ దెన్ ఆ తర్వాత ఇక అసలు ఓజీ పరిస్థితి ఏంటిది ఇదంతా చూసిన తర్వాత అంటే ట్రైలర్ లో చూపించినట్టు కంపల్సరీగా అయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ముంబైని ఏలి అక్కడ ఒక రక్తపాతం ఆయనకు ఒక బ్రాండ్ ని ఏర్పరచుకొని ఏదో ఒక అనివార్య కారణాల వల్ల ముంబైని విడిచి వేరే ప్రదేశానికి వెళ్తారు. సో అక్కడ నుంచి మళ్ళీ ముంబైకి తిరిగి రావడానికి గల కారణం ఏంటిది, రీజన్ ఏంటిది, లేదా మనకు అర్థం అవ్వాలంటే ట్రైలర్ చూపించింది అర్థం అవ్వాలంటే సినిమా చూసే తెలుసుకోవాలి. సో మేబీ ఏదో ఒక ప్రాబ్లం వల్లనే తిరిగి వస్తారు. సో ఆ ప్రాబ్లం ఏంటిది కంపల్సరీగా ఈ రివెంజ్ స్టోరీ అండ్ అలాగే ఏదో ఒక ఊరిని కాపాడడం సంథింగ్ ఈ ఎక్స్ట్రా ఈ కాకుండా ఏదో ఒక కొత్తగా ప్లాన్ చేస్తే మంచిది. ఎందుకంటే ఆల్రెడీ చాలా సినిమాలు మనం చూసాము ఈ టెంప్లెట్ లో. సో అది ఉండదని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. శ్రీధర్ గారి మీద నాకైతే నమ్మకం ఉంది. సో చూద్దాం, మేబీ అదే ఉంటే మాత్రానికి కష్టమే. సో అది సో ట్రైలర్ అయితే బాగుంది, బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. మన తమన్ గారు ముందుగా చెప్పినట్టే ఈ సినిమాకి నెవర్ బిఫోర్ బీజిఎం ని, నెవర్ బిఫోర్ సాంగ్స్ అయితే ఇచ్చేశారు. సో అన్ని కూడా బాగానే ఉన్నాయి, అన్ని కూడా బాగానే కలిసి వస్తున్నాయి. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఇది ఒక హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిపోయే అంశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో చూడాలిగా సినిమా కంపల్సరీగా బాగుంటుంది. ప్రీమియర్స్ కి అయితే మనం అయితే వెళ్ళినంత సీన్ మనకి అయితే లేదు, మేబీ ఆలోచిస్తున్నాను. ఎందుకంటే అంత డబ్బు పెట్టి చూసినంత సీన్ మనకి లేదు కాబట్టి. సో చూద్దాం. సో ఇది ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ రోజు ప్రీమియర్స్ కి వెళ్తారా లేకపోతే రేపు మార్నింగ్ షోస్ కి వెళ్తారా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ సినిమాపై మీకు ఎక్స్పెక్టేషన్స్ కూడా కామెంట్ చేయండి. సో రేపు పూర్తి ఓజీ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. సో ఇది ఫ్రెండ్స్, అండ్ నేను బై బై, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.